ప్రైజ్ ది లార్డ్. నీకోసం మెసే మాట అని దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతను దేవుడు తన సన్నిధిని తోడుగా నుండి చేసి తన విస్తారమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కటి మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, మీరు తృప్తి నొందునంతగా. ఒకసారి బిగ్గరగా ఆమేనని చెప్పండి. మన దేవుడు మన జీవితాల్లో ఎటువంటి మేలు చేస్తాడు, ఎటువంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, ఎటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడంటే, మనము వాటిని పొందుకున్నప్పుడు తృప్తి పరచబడినట్లుగా. చాలా మంది ఉదయం లేచి, అంటే చాలా ఉదయాన్నే లేచి రాత్రి అగు వరకు కష్టపడుతున్నారండి. అయినను వారి జీవితాల్లో సంతృప్తి లేదు. వారు పొందుకుంటున్నది, అంటే వారి కష్టానికి తగినట్లుగా వారు పొందుకున్న ప్రతిఫలాన్ని బట్టి వాళ్ళు సంతోషించలేకపోతున్నారు. నేను చాలా కష్టపడుతున్నాను, నాకు మిగిలేది కొంచెమే, నాకు వచ్చేది కొంచెమే, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ, కానీ నా జీవితంలో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది వ్యక్తిగతంగా వారి చేతి పనుల్లో కానీ, కుటుంబ జీవితాల్లో కానీ, కుటుంబ సంబంధాల మధ్యలో కూడా సంతృప్తి అయిన జీవితాన్ని చాలామంది కొనసాగించలేకపోతున్నారండి. ఎందుకు అంటే, నిశ్చయంగా వారు తృప్తి నొందేంతగా వారికి పొందుకోలేకపోతున్నారు కాబట్టే. కానీ మన దేవుడు మన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు కలుగజేస్తాడు, ఎటువంటి దీవెనలు ప్రభు కలుగజేస్తాడంటే, మనము తృప్తి నొందునంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అయినాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో తృప్తి లేదేమో, నువ్వు ఎంత కష్టపడ్డా కూడా సాటిస్ఫాక్షన్ లేదేమో. చాలా మంది అనుకుంటా ఉంటారు, సాటిస్ఫాక్షన్ కలిగిన లైఫ్ ఉండాలండి, మనకున్నది కొంచెమైనా కానీ, అంటే దాన్ని మనం పొందుకున్నప్పుడు సాటిస్ఫై అయ్యేటట్లుగా మన జీవితం ఉండాలి అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారండి. మనం పెట్టే డబ్బుకి కరెక్ట్గా మనకి దొరకాలి. ఏదైనా వస్తువు కొనాలనుకున్నాము, ఏదైనా లేదంటే షాపింగ్కి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం పెట్టే ఖర్చుకి మనం సాటిస్ఫై అయ్యేటట్లుగా ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది వెతుకుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. అయితే మన దేవుడు మన జీవితాల్లో తృప్తిని కలగచేసే దేవుడు. ఎంత తృప్తి అంటే, మనకు కావాల్సినంతగా ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు. అందుకే రాయబడి ఉంటుంది కదా, మీరు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను నేను మీకు అత్యధికంగా అనుగ్రహిస్తాను. దేవుడు మన జీవితాల్లో మన ఎప్పుడు కూడా ఆయన మన ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గానే ఇస్తాడు, కానీ మన ఎక్స్పెక్టేషన్స్కి తక్కువగా ప్రభు ఎప్పుడు మన జీవితాల్లో చేయడండి. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా పరసంబంధమైనదై తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి, జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుంచి మనకు వస్తూ ఉంది. దేవుడు మన జీవితాల్లో సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు, శ్రేష్టమైన ఈవులను ఇస్తాడు. ఈ లోకపు తండ్రి బిడ్డకు ఆ రొట్టెని అడిగితే రాతినివ్వడంట, చేపనడిగితే పామునివ్వడంట. మరి మన పరలోకపు తండ్రి మన కోసము తన కుమారుణ్ణి మనకి ఇచ్చిన దేవుడు ఆయన మరి శ్రేష్టమైనవి మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో తృప్తికరంగా నువ్వు జీవించలేకపోతున్నావేమో, ఏది చూసినా లోటు కనిపిస్తూ ఉందేమో, సంపూర్ణత కనిపించట్లేదేమో, అయితే ప్రభు సన్నిధికి రా. ప్రభు నిశ్చయంగా నీ జీవితాల్లో తృప్తి కలగచేసే దేవుడు. నిశ్చయంగా మనం చూసినట్లయితే అక్కడ యేసయ్య గురించి, యేసయ్య నూతన నిబంధనలు అనేక మార్లు మనం విని ఉంటాము. యేసయ్య 3 రోజుల నుంచి విస్తారంగా మాట్లాడుతూ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, అక్కడ కొండ మీద ప్రజలందరూ కూడా యేసయ్య మాటలు 3 రోజులు జాగ్రత్తగా విన్నారు. 3 రోజులు గడిచిన తర్వాత యేసయ్య ఆ ప్రజలను వారిని పంపివేసే సమయం వచ్చినప్పుడు, యేసయ్య అంటా ఉంటాడు ఏమనంటే, వీరికి ఆహారము పెడదాము అని చెప్పేసి 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు ప్రజలకు సమృద్ధైన ఆశీర్వాదంగా వారికి అనుగ్రహించాడు. అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, వారు తిని తృప్తి నొందగా మిగిలిన ముక్కలు అని రాయబడి ఉంటుంది. నిజమే అండి, దేవుడు ఏదైనా ఇస్తే అది మిగులునట్లుగానే ఇస్తాడు.
సర్పతి విధవరాల జీవితంలో కూడా తను సేవకుని మాటని విని సేవకుని మాట చొప్పున చేసినప్పుడు తన జీవిత కాలం అంటే ఆ కరువు కాలం అంతా కూడా తాను తృప్తి పొందినట్లుగా అంట ఆ బొడ్డులో అంటే ఆ తొట్టులో ఉన్న పిండి అయిపోలేదంట, బొడ్డులో ఉన్న నూనె అయిపోలేదంట. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఏది ఇచ్చినా కూడా తక్కువ చేసి ఇచ్చే దేవుడు కాదు. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్న 40 సంవత్సరాలు కూడా వారికి ఏది తక్కువ కాలేదని రాయబడి ఉంది. నిజంగా దేవుడు మన జీవితాల్లో కొదువ లేకుండా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. అందుకే అంటా ఉంటాడు కదా, సింహపు పిల్లలు లేమి కలిగే ఆకలి కొంటారు కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవుడు కొదువ చేసే దేవుడు కాదు, సమృద్ధైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, సమృద్ధైన తన కృపను అనుగ్రహించే దేవుడైన, సమృద్ధైన బహుమానాలను మనకు అనుగ్రహించే దేవుడైన. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నిలబడు. ఈరోజు నీ జీవితంలో కరువును చూస్తున్నావా, లేమిని చూస్తున్నావా, కొదువను అనుభవిస్తున్నావా, నీవు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ నీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వట్లేదేమో, ప్రభు పాదాలు పట్టుకో. నీవు తృప్తి పరచబడినట్లుగా మేలుతో ఆయన నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నువ్వు తృప్తిని పొందినట్లుగా దేవుడు నీ జీవితంలో సమృద్ధిని కలగజేస్తాడు. నిశ్చయంగా అక్కడ మనం చూసినట్లయితే మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడైనాను దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటంటే, మీ జీవితంలో జరిగే గొప్ప మేలు ఏంటంటే, నిశ్చయముగా మీరు తృప్తి నొందినందుగా నేను ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును మాకు పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, మనం తృప్తి పరచబడినట్లుగా దేవుడు ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, తైలాన్ని, మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు. దేవుడు మనకు ఎటువంటి రీతిగా తృప్తిపరుస్తాడు అంటే, యెషయా గ్రంథం 58:11 వచనాన్ని చూస్తే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు, నీటి ఊట వలను ఉండదు. ఆమేన్. మనం ఎలా ఉంటాము అంటే, దేవుడు అంటే మనల్ని నిత్యము నడిపిస్తాడంట. నీవు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడైనా, ఆయన నడిపిస్తున్న మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, క్షామ కాలంలో కూడా అంటే కరువు కాలంలో కూడా ప్రభు మనల్ని తృప్తిపరిచే దేవుడైనా. ఎటువంటి ప్రపంచమంతా లోటున్నా చాలా మంది చెప్తా ఉంటారు, ఇప్పుడు ఈ పనికి అంత ట్రెండ్ లేదండి, ఈ పని చేస్తే సక్సెస్ అవ్వలేము, ఈ బిజినెస్ చేస్తే సక్సెస్ అవ్వలేము, లేదంటే ఈ కోర్స్ నేర్చుకుంటే మన జీవితంలో మనం సక్సెస్ అవ్వలేము, ఇప్పుడు దీనికి అంత డిమాండ్ లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. నిజమే, ఈ లోకంలో భయంకరమైన ఉద్యోగరీత్యా భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చేమో, మీరు నేర్చుకున్న వాటికి ఈరోజు ఎవరు కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదేమో, లేదంటే చుట్టూ కూడా ప్రతికూలమైన అనుభవాలు ఉన్నాయేమో. ఈ ప్రతికూలమైన అనుభవాల్లో కూడా ఏం చేసినా మేము సక్సెస్ అవ్వలేము, ఏం చేసినా కూడా మేము విజయం పొందుకోలేము అన్నట్లుగా ఏదో ఒకటి అన్నట్లుగా వెళ్ళిపోతున్నారేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడవండి. అది అరణ్యమైన, ఎడారైనా కూడా ప్రభువు మనకు తృప్తిని కలగచేసే దేవుడైనా, నిశ్చయముగా మన కోసం మేలు చేసే దేవుడైన. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపిస్తున్న మార్గంలో వారు నడిపింపబడ్డారంట. వారిని గురించి ఒక చక్కటి మాట నేను చదువుతూ వచ్చాను, బైబిల్ గ్రంథంలో కాదు, ఒక పుస్తకంలో రాయబడి ఉంది. ఏమనంటే, ఇజ్రాయేలు ప్రజలు ఆ మేఘాన్ని వెంబడిస్తూ నడుస్తున్నప్పుడంట వారితో పాటు ఆ వస్త్రాలు కూడా ఎదిగాయంట, వారితో పాటు వారి చెప్పులు కూడా ఎదిగాయంట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటాయి కదా, వారి వస్త్రాలు చినిగిపోలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. ఎలా అంటే వారు దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిపింపబడ్డారు, వారు దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిపింపబడ్డారు. కాబట్టి అరణ్యంలో దేవుడు వారికి మన్నాను అనుగ్రహించాడు, ఎడారిలో వారికి సమృద్ధైన నీరుని దయచేశాడు, వారికి ఏ కొదువ కలగకుండా దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయనే వారికి తోడై ఉన్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నడిపిస్తున్న మార్గం అది అరణ్యమైనప్పటికీ, ఎడారి అనుభవం అయినప్పటికీ, నీకు తెలియని ముందెన్నడూ వెళ్ళని అనుభవం అయినప్పటికీ, ఎవ్వరు కూడా ఆ మార్గంలో వెళ్ళకపోయినప్పటికీ, దానికన్నా సులభంగా నువ్వు నీ గమ్యానికి నువ్వు రీచ్ అవ్వగలిగినప్పటికీ, ప్రభువు నడిపిస్తున్న మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఆయన క్షామ కాలమున కూడా నిన్ను తృప్తిపరిచే దేవుడై
ఉన్నాడు, నీ ఎముకల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎలా ఉంటావు అంటే నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊట వలె ఉంటావంట. నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి? పచ్చగా ఫలభరితంగా, అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఆశ్చర్యకరంగా, అతి రీతిగా ప్రభువు నిన్ను నిలబెడతాడు. బిడ్డ, దేవుడు నడిపిస్తున్న మార్గంలో నువ్వు నడిపింపబడు. క్షామకాలంలో కూడా ఆయన తృప్తిపరుస్తాడు. అదేవిధంగా చూస్తే ఇర్మీయా గ్రంథం 31:24 చూస్తే, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను. ఈరోజు అలసిపోయి ఉన్నావా? ఇంకా నీ జీవితంలో నేను ముందుకు కొనసాగింపబడలేనండి, ఎంతో కష్టపడ్డాను, ఎంతో నమ్మకంగా పనిచేశాను, నేను మోసపోయాను, నేను లేకపోతే తృణీకరింపబడుతున్నాను, అందరి చేత విసర్జింపబడ్డాను అని నీ జీవితంలో అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో దేవుని బిడ్డ. పరిగెత్తి ఇంకా నేను జయించలేను, నా వల్ల కాదు, నేను ఇంకా ముందు కొనసాగింపబడలేను, నా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితిలో ఉన్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తాను. అలసి ఉన్నావా? ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నావేమో, ఈరోజు అలసిపోయావేమో, దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ప్రభుని ఆశను తీర్చి నీకు ఆయన సంతృప్తిని కలగజేస్తాడు. అదేవిధంగా మనం చూస్తే కీర్తనకారుడు చక్కని మాటలు రాస్తూ ఉంటాడు. 107వ కీర్తన 9వ చూస్తే, ఏలైనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవుడి మీద ఆశ పెట్టుకోండి. నిశ్చయంగా రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును అని. దేవుని మీద ఆశ పెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డ. మనుషుల మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మనం కృంగిపోతుండొచ్చు, నిరుత్సాహపడుతుండొచ్చు, లేకపోతే పరచబడకపోతుండొచ్చు, సంతృప్తిగా మనం ఉండలేకపోతుండొచ్చు. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ అంటే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆయన మాత్రమే మన జీవితాలు అద్భుతాలు చేయగలుగుతాడు. కాబట్టి ఈ లోకం వైపు చూసినప్పుడు మనం కృంగిపోవచ్చేమో, కానీ దేవుని వైపు ఆశ కలిగి ప్రభు వైపు చేతులు ఎత్తినప్పుడు మాత్రం మనం ఎప్పుడు కూడా కృంగిపోము. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కీర్తనకారుడు అంటా ఉంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని. దేవుని మీద ఆశ పెట్టుకోండి. ప్రతి విషయంలో కూడా దేవుని పరిస్థితిని మార్చగలుగుతాడని, దేవుని ఆశీర్వదించగలుగుతాడని, నీ జీవితంలో అద్భుతం చేయగలుగుతాడని ప్రభు మీద ఆశ పెట్టుకోండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. అదేవిధంగా చూస్తే మత్తయి సువార్త 5:6 రాయబడి ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకు ఏదైనా సరే కొన్నిసార్లు ఆకలితో ఉండవలసి వస్తుందేమో, లేమి కలిగిన పరిస్థితులు చూడాల్సి వస్తుందేమో, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు చూడవలసి వస్తుందేమో, అయినా నీతిని విడిచిపెట్టకండి ప్రియ దేవుని బిడ్డ. దానికి దేవుడు నిశ్చయంగా గొప్ప బహుమానాన్ని మనకు కలగజేస్తాడు. నీతి కలిగి యథార్థమైన హృదయం కలిగి ఉండండి. నీతి కొరకు దేన్నైనా విడిచిపెట్టండి, కానీ నీతిని విడిచిపెట్టొద్దు. నీతి కలిగి ఉండండి. నీతి కొరకు ఆకులు దప్పులు ధన్యులు, వాడు తృప్తిపరచబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిశ్చయంగా దేవుడు మీకు సమృద్ధి అయిన తృప్తిని మీ జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఎంతో మంది జీవితాల్లో తృప్తి లేకుండా ఉన్నారు, కానీ నువ్వు తృప్తి కలగజేసే దేవుడు తండ్రి. మీరు తృప్తి నొందినట్లుగా అయ్యా నేను అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానం చేశావు ప్రభు. నీ బిడ్డలు ఏ విషయాల్లో తృప్తి లేకుండా జీవిస్తున్నారు, కానీ ఈరోజు నీ వైపు చేతులు ఎత్తుతున్నారు తండ్రి. నీ బిడ్డల జీవితాల్లో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దయచేయండి, శ్రేష్టమైన దీవెనలు దయచేయండి, అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగజేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని, కృపను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.